ఇప్పటివరకు మీరు అంటే చాలా చేసేసారు. మీరు ఏది చేసినా గూడా అది మాత్రం నిజంగా మీకు గాడ్ గిఫ్టే అనుకోవాలి. అంటే మీరు మూవీస్‌లో మీరేదైతే మీకు కొద్దిగా ఆ నిరాశ కాస్త ఆ డిసప్పాయింట్‌మెంట్ ఉందో మీకు మూవీస్‌కొచ్చేసరికి. బట్ కమింగ్ టు సీరియల్, టీవీ బుల్లితెరలో మాత్రం నాకు తెలిసి సరస్వతి మాత మిమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించింది అనే అనుకోవాలి. ఎందుకంటే మీరు చేసిన వైవిధ్యమైన క్యారెక్టర్స్ ఇంకెవ్వరికీ పడలేదనుకోవాలి. నిజంగానే. సో, ఒక రకంగా చాలా అదృష్టవంతుడిని. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై టెక్నీషియన్స్. అంటే వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం మనం ఎక్కడ వమ్ము చేయకుండా ప్రూవ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. హరిగారంటే ఒక సీరియస్ క్యారెక్టర్స్కే పరిమితం అనేది లేకుండా కామెడీ కూడా ఆయన అద్భుతంగా చేయగలరు అనేది ప్రూవ్ అయింది. 2 సందర్భాల్లో ప్రూవ్ అయింది అది. సో దానికి ఫస్ట్ ప్రథమ క్రెడిట్ మన ఇంటూరు వాసు గారికి ఇవ్వాలి. ఆయన చేసినటువంటి సీరియల్లో అసలు నా దగ్గర నుంచి ఊహించినటువంటి క్యారెక్టర్ అది. కృష్ణావతారాలని దాంట్లో ఒక హ్యాండ్‌పెక్డ్ హస్బెండ్, భార్య అంటే దడుచుకునేటటువంటి ఒక హస్బెండ్ క్యారెక్టరు. అసలు ఆయన డిజైన్ చేసిన విధానమే డిఫరెంట్గా ఉంటుంది. ఇంతలో సోడా బుడ్డి, కళద్దాలు, పైజామా, కుర్తా పైజామా పెట్టి ఆయన డిజైన్ చేశాడు. క్యారెక్టర్ పరంగా తీసుకొచ్చారు. అంటే ఒక భార్య అంటే భయపడేటటువంటి రూపాన్ని ఆయన తీసుకొచ్చారు. నాకు ఒక స్కోప్ ఇచ్చారు. మీరు ఏం చేయగలరో ఇంకా ఏమైనా చేసుకోగలిగితే చేయండి హరి గారు అని అన్నారు. ఆ స్కోప్ నాకు ఇచ్చారు ఆయన. ఇచ్చినప్పుడు నేను దాన్ని ఇంకా ఏం చేద్దాము, నాదేమో బేస్ వాయిస్ ఉన్నోడు భార్యకి భయపడతాడంటే జనం ఒప్పుకోరు. ఇప్పుడు మనం కొంతమంది చూస్తుంటాం అక్కడక్కడ కూడా మనకు తటస్థపడుతుంటారు. ఒక మంచి విగ్రహం బలం ఉంటాడు మనిషి, బలం ఉన్నాడు రా మనిషి అనుకోగానే ఉదయం గారు బాగున్నారా అన్నాను అనుకోండి, మొత్తం బొద్ది. సో అంతే కదా, బాడీకి నాన్ సింక్, వాయిస్ నాన్ సింక్. అవును. సో అలాగే నా ఫేసు లో ఆయన రూపంలో ఒక డిజైన్ చేశాడు. సోడా బుడ్డి, కళద్దాలు, అది అమాయకత్వం అన్ని చేశాడు. మనం ఇంకా బెటర్మెంట్ చేసుకునే అవకాశం మనకి ఇచ్చినప్పుడు ఇంకా ఏం చేయకూడదు అని ఆలోచించి వాయిస్ మార్చేశారు. ఏమండి ఉదయ్ గారు బాగున్నారా, చిట్టి, ఇట్లాంటివన్నీ నేను డెవలప్ చేశాను. ఓకే. ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ హిట్ క్యారెక్టర్ అనమాట. సో నా దగ్గర నుంచి ఊహించినటువంటి క్యారెక్టర్ అది. సో ఆయన ఎక్స్పెరిమెంట్ ఇన్ ద టీవీ సక్సెస్ఫుల్. తర్వాత మీకు తెలిసిందే ఈ మధ్యకాలంలో 1700 ఎపిసోడ్లో నాన్ స్టాప్ కామెడీ వస్తున్నటువంటి గుండమ్మ కథలో మాణిక్యం క్యారెక్టరు 1700 ఎపిసోడ్లో నేనే త్రూ అవుట్గా ఒకే ఫన్ క్యారెక్టర్. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మిగతా కథ అంతా సీరియస్గా నడుస్తూ ఉంటుంది, కానీ ఈ క్యారెక్టర్ ఇచ్చేటటువంటి ఫన్ వల్ల స్టాండ్ అవుతూ వస్తుంటుంది క్యారెక్టర్. సో అదొకటి. సో ఇంకా ఒక ఫ్యాక్షనిస్ట్ అంటే స్వాతి చినుకులు అనేటటువంటి ఈటీవీ సీరియల్లో ఒక పెద్దిరెడ్డి, ఒక డిగ్నిఫైడ్ హుందా అయినటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ ఈటీవీ వాళ్ళు ఇచ్చారు. దానికి మన డైరెక్టర్ క్రిష్ గారి వాళ్ళ నాన్నగారు సాయిబాబా గారు, డైరెక్టర్ నాగేశ్వరరావు అనేటటువంటి ఆయన ఫస్ట్ నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మంచి మంచి డైరెక్టర్స్ వచ్చారు, మల్లేని రాధాకృష్ణ అని ఇట్లాంటి వాళ్ళంతా వచ్చారు అదే సీరియల్కి, చాలామంది వచ్చారు. కానీ ఫస్ట్ నన్ను ఐడెంటిఫై చేసింది మాత్రం కోలా నాగేశ్వరరావు అని అతను తీసుకొచ్చి పెట్టాడు ఆ క్యారెక్టర్. ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ హిట్ సీరియల్. అండ్ నా క్యారెక్టరు ఎక్కడ చూసినా ఆ సీరియల్ వచ్చినంతకాలం నన్ను చూడగానే అరే పెద్దిరెడ్డిరా అనేటటువంటి పేరు ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చింది. సో ఈటీవీ వాళ్ళకి, ప్రొడ్యూసర్ అయినటువంటి సాయిబాబా గారికి, మా ఆయన ఒక ఓన్ బ్రదర్లా చూసుకునేవారు నన్ను ఆయన. సో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఇంకా ఒక క్యారెక్టర్ కాదు, ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ని మనల్ని వాళ్ళు టెక్నీషియన్స్ మనల్ని అలా తీర్చిదిద్దారు, మనం కూడా కృషి చేశాము. సో అలాగా మనం జనాల్లోకి. మీకు అవార్డు ఇచ్చిన క్యారెక్టర్స్ ఏంటి సీరియల్స్లో? నంది అవార్డ్స్ వచ్చాయి. నంది అవార్డ్స్ మనకు తెలుసు కదా, నంది అవార్డ్స్ అనేది హైయెస్ట్ ర్యాంక్ అవార్డ్ ఫర్ తెలుగు పీపుల్. దానికి మనకి శారద అనే ఒక సీరియల్ మనం అంజనా ప్రొడక్షన్స్ నాగబాబు గారు చేశారు. ఓకే. దాంట్లో పర్వతాల నాయుడు అని ఒక కామిక్ విలనీ క్యారెక్టర్, అది అద్భుతమైనటువంటి క్యారెక్టరు. దానికి నంది అవార్డు వచ్చింది. తర్వాత వల్లభనేని వెంకటేశ్వరరావు గారని మంచి ప్రొడ్యూసర్ ఆయన 2 అద్భుతమైన క్యారెక్టర్లు నాకు ఇచ్చారు. ఒకటి మన వీరబ్రహ్మం గారి చరిత్రలో కక్కడ క్యారెక్టర్ ఇచ్చారు.
ఆ క్యారెక్టర్కి నంది అవార్డు వచ్చింది. మ్మ్. అట్లాగా మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఇంకా లోకల్ అవార్డ్స్ అయితే ఇంక బోల్డ్ అని చెప్పకనా నేనే వద్దయ్యా ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇద్దాం మనం అని నేనే రిఫ్యూజ్ చేసేస్తుంటా. వద్దండి, కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, నేను చూసేసాను కదా అవన్నీ, ఇంకా ఎందుకు నాకు అవార్డ్స్ అని నేనే రిఫ్యూజ్ చేస్తుంటా. మ్మ్. పిల్లలకి ఇద్దాం, కొత్త వాళ్ళకి ఇద్దాము, ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి రిఫ్యూజ్ చేస్తుంటా. సో ఒక విధంగా చెప్పాలంటే టీవీ పరిశ్రమ నాకు బోల్డ్ అంత ఇచ్చింది. ప్రతి ఇంటిలో ఒక మనిషినిగా నన్ను మార్చింది. ప్లస్ మన టీవీ యాక్టర్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా గత 15 ఏళ్ళుగా ఉండేటటువంటి అవకాశం దొరికింది. సో మన టీవీ పరిశ్రమకు సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులకి, దర్శకులకి, ప్రొడ్యూసర్స్ అందరికీ నేను బోల్డ్ అంత, మన ఛానల్స్కి చాలా రుణపడి ఉన్నానని చెప్పాలి. అంటే నాకు అక్కడ దొరకలేదు అనే భావన లేకుండా ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్ అనేటటువంటి ఒక గర్వాన్ని ఇచ్చినటువంటి పరిశ్రమ టీవీ పరిశ్రమ. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాల్లో కూడా మంచి వేషాలు అక్కడక్కడ దొరికాయి. అవును, పెద్ద పెద్ద ప్రాజెక్టులో మీరు ఒక కీ రోల్ చేస్తూ వస్తున్నారు. మ్మ్. మనం ఎవరికేం తక్కువ కాదు, అవకాశం రావడమే ముఖ్యం, కానీ మనం ఏ ఆర్టిస్ట్కి మనం ఏం తక్కువ కాదు అనిపించే క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. అలాంటి దర్శకులు ఉన్నారు. మన ప్రతి ఒక్కళ్ళు ఏం కోరుకుంటారు, రాజమౌళి లాంటి డైరెక్టర్తో పనిచేయాలని కోరుకుంటారు. నిజంగా భగవంతుడు నాకు రాజమౌళి రూపంలో 3 వేషాలు మంచి ఇచ్చారు. సింహాద్రి, ఓకే, నీలకంఠ వర్మ అని ఒక గుర్తింపు ఉన్న వేషం ఇచ్చారు, యమదొంగ ఇచ్చారు, తర్వాత మగధీర ఇచ్చారు. సో అంత పెద్ద దర్శకుడు దగ్గర పనిచేయడం అవకాశం నాకు దొరికింది. కృష్ణవంశీ దగ్గర రాఖీలో మంచి వేషం. తర్వాత మన కృషి గారి దగ్గర ఆయన ఫస్ట్ ఫిల్మ్ అది గమ్యం. ఇప్పుడు కొంతమంది అక్కడక్కడ మనకు భలే సంతోషం వేసింది, కార్వాన్ మీద పేరు రాసిన్నారు, చూస్తే గమ్యం హరి గారు అని రాసినారు. ఓకే, ఎంత సంతోషం వేసిందో. సో ఆ పేరును గుర్తుపెట్టుకొని రాశారన్నమాట, గమ్యం హరి గారు అని. సో ఆ తర్వాత మళ్ళీ గాడ్ ఫాదర్లో ఒక మంచి వేషం దొరికింది చిరంజీవి గారి సినిమాలో. అప్పుడప్పుడు మంచి వేషాలు దొరుకుతుంటాయి, దొరికినప్పుడు మనం దాన్ని టైంని అడ్జస్ట్ చేసుకొని రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళి చేస్తుంటాము. ఇప్పుడు రాబోయే మన యాత్ర 2 దాంట్లో కూడా మంచి వేషం రాఘవ గారు ఇచ్చారు. దాంట్లో కూడా ఒక రికగ్నైజ్డ్ పాలిటీషియన్ క్యారెక్టర్ ఇచ్చారు. సో అప్పుడప్పుడు మనకి అట్లాంటి వచ్చినప్పుడు చేస్తుంటాము. కానీ ప్రధానంగా అయితే మాత్రం నాకు టీవీ పరిశ్రమ అనేది ఒక అద్భుతమైన ప్రదేశం. అది నా టీవీ కుటుంబ సభ్యులందరూ నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు. మీ ఒక రకంగా చెప్పాలంటే మీకు పునర్జన్మని ఇచ్చినటువంటి మాత్రం టీవీ ఇండస్ట్రీ. సార్, ఫైనల్గా ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక క్వశ్చన్తో ముగించేద్దాం. ఈరోజు మీరు ఇన్ని సీరియల్స్, ఇన్ని మూవీస్, ఇంత వైద్యుని క్యారెక్టర్లు చేసి కూడా ఎంతో హంబుల్గా, చాలా ఇదిగా ఉంటారు మీరు చాలా. కానీ కొంతమంది మనం చూస్తుంటే అలా సడన్గా వచ్చిన వాళ్ళు కొంతమంది, రెఫరెన్స్లు వచ్చిన వాళ్ళు కొంతమంది, సో రకరకాలతో వస్తారు, కష్టం తెలియకుండా వచ్చేస్తారు. డెమిగాడ్స్లా ఫీల్ అవుతూ, యాటిట్యూడ్తో మనతో పాటు ఉంటూ కూడా మన మనుషులు కాదని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది రోజు మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. అటువంటి వీక్ మైండెడ్ వాళ్ళకి చూశాను. అంటే నేను వీలైనంత వరకు ఉదయ్, అంటే నేను చెన్నై పరిశ్రమ నుంచి వచ్చాను కదా, చెన్నైలో డిసిప్లిన్కి అలవాటు పడ్డాను. చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక డిసిప్లిన్డ్ ఇండస్ట్రీ. అక్కడ మనకు డిసిప్లిన్ నేర్పిస్తుంది, కష్టపడే మనస్తత్వాన్ని ఇస్తుంది. సో వాటికి అలవాటు పడ్డాం కాబట్టి మనం ఎక్కడ తొట్టుబాట్లు లేకుండా అహంకారం అనేది జీరో చేసుకొని మనం లైఫ్ లీడ్ చేస్తాం ఇక్కడ. అయితే ఈ హైదరాబాదు అనేటటువంటి వచ్చేటప్పటికి ఏమైందంటే టీవీ పరిశ్రమ బాగా డెవలప్ అయింది. అది స్కోప్ చాలా వైడన్గా ఉంది. సో ఎవరు వచ్చినా రండి అనేటటువంటి ఆహ్వానించేటటువంటి పరిశ్రమ అయింది. దాంతో ఏంటంటే కొంతమందికి ఆల్ ఆఫ్ ఎ సడన్ దొరికేటటువంటి వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఏముందంటే ఆ ప్లేట్ యొక్క వాల్యూ వాళ్ళు మిస్ అవుతున్నారు. ఇప్పుడు అలమటించి ఒక ప్లేట్ అన్నం పెడితే దాన్ని మహద్భాగ్యంగా స్వీకరిస్తాం, ఆస్వాదిస్తాం. కడుపు ఏమి అసలు అవసరపడకుండా టక్కని ప్లేట్ తీసుకొచ్చి పెట్టినోడికి దాని వాల్యూ ఏం తెలుస్తుంది? అదే జరుగుతుంది ఇక్కడ. ఏదో ఆఫ్టర్ ఆల్ టీవీలో ఒక వేషం వేయంగానే అసలు ఏదో కొమ్ములు వచ్చేసినట్టు, అంత చిన్న వేషం ఒక ఆవిడ వేయంగానే ఆవిడకి ఏదో పెద్ద అసలు
కార్బన్ స్టార్ లెవెల్లో ఫీల్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ. అవును. సాటి మనిషిని గౌరవించడము, ప్రేమించడము అనేటటువంటి తత్వం కొంతమందికి ఉండదు. కొంతమందికి, అందరని చెప్పం కానీ కొంతమందికి ఉండదు. అసలు ఆ కొంతమందిని మార్చాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. నా వంతుగా నేను ప్రయత్నం చేస్తుంటాను. కొంతమంది ఏమంటాము, ఎలుక తోలు తీసుకొచ్చి ఏడాది ఉతికి నా నలుపు నలుపే కానీ తెలుపు కాదని కొంతమంది మొండికేస్తుంటారు. మనం ఏం చేయలేం. వాళ్ళతో ప్రయాణం చేసామనుకో మనం పోతాం. సో అలాంటి వాళ్ళని ఇంతే, వీళ్ళ స్వభావం ఇంతే. ఒక మనిషి క్యారెక్టరు పరిస్థితులు నిర్ణయిస్తాయి. పెరిగిన వాతావరణము, వాడు చూసిన జీవితము, ఇవన్నీ నిర్ణయిస్తాయి. సో వాటి నుంచి వాళ్ళు బయటపడలేరు. సో ఇంకా అలాంటి వాళ్ళని అయితే మనం ప్రయత్నం చేస్తాం. మనం ఇంతవరకు మనం 10 మందితో మనం పనిచేసేటప్పుడు 10 మంది బాగా చేయాలి. 10 మంది బాగా చేస్తేనే కదా సీన్ బాగుంటుంది. అందుకని ఒకవేళ ఎదుటి వాళ్ళు ఏదన్నా తప్పు కనిపించినా కూడా ఇది ఇక్కడైతే చిన్న కరెక్షన్, ఇలా చేస్తే బెటర్ ఉంటుందేమో చూడండి అంటే ఇలా చేయండి అనడానికి మళ్ళీ డైరెక్టర్ ఈగోస్ హర్ట్ అవుతాయి. కాకుంటే మనకు వాళ్ళు ఏమంటారు, బికాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇలా చేసి చూడండి బెటర్ అవుతుందేమో, అందరూ బాగా చేస్తేనే కదా సీన్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో చిన్న చిన్న కరెక్షన్స్ ఏమన్నా అనిపిస్తే, లేదు వాళ్ళు నాకేమన్నా చెప్తే తీసుకోవడం, మనం చెప్పడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటివి చేస్తుంటాం. బట్ అల్టిమేట్గా ఏంటంటే మనం ఎప్పుడు కూడా పక్కన వాడిని ప్రేమించడం నేర్చుకోవాలి ఫస్ట్. మన కులం కదా ఇది, సినిమా కులం ఇది. ఇక్కడ యాదవ అని, రెడ్డి అని, కమ్మ అని, కాపు అని ఇవి కాదు మనం చూసుకోవాల్సింది. మన కులం, మన సినిమా కులం, ఆర్టిస్ట్ కుటుంబం ఇది. సో ఇక్కడ నీకు నాకు కులాలు ఏం లేవు. అందరం దీనికోసం వచ్చాం, ఇక్కడ బతుకుతున్నాం. ఇదొక్కడు గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా కూడా. మనవాడు, మన కులం వాడు కాబట్టి వాడు బాగా చేయాలి, నేను బాగా చేయాలి. నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను, నీకు తెలిసినంతవరకు నాకు చెప్పు. అర్థం ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు నా మొహం మీద ఏం మచ్చలు ఉన్నాయో నాకు తెలియదు. ఎప్పుడు పెట్టుకుంటాము? ఒక అద్దం పెట్టుకుంటే కనబడుతుంది. అద్దం అంటే నువ్వే, నాకు నువ్వు, నీకు నేను. అన్నా కొంచెం ఇక్కడ ఏదో మచ్చ ఉంది చూడన్నా, ఉందా? అర్థం లేనప్పుడు అంతేగా. ఈ కరెక్షన్స్ చెప్పుకోవాలి ఒకరికొకరు. చెప్పుకుంటే ఆ సీన్ బాగా వస్తుంది. అవును. అంతేగా నాకేదో పెద్ద తెలుసు అని కాదు, బికాస్ ఐ ట్రావెల్డ్. నేను 20-30 ఏళ్ళు ఈ మార్గంలో ఉన్నాను కాబట్టి ఎక్కడ తప్పో ఎక్కడ ఒప్పో తెలుస్తుంటుంది. కాబట్టి మహానటుడేం కాదు, కానీ కొంచెం తెలుసు. ఆ కొంచెం తెలిసిందే పక్కనోడికి పంచాలని ప్రయత్నం. నాకు ఇంత దొరికింది, ఆ ఇంత దొరికిన దాంట్లోనే నాకు పోగా మీకు చెప్పడం. ఆ షేరింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ షేర్ యువర్ లవ్, షేర్ యువర్ నాలెడ్జ్, షేర్ యువర్ టాలెంట్. ఇదేంటంటే అవుట్ ఆఫ్ మెచ్యూరిటీ మీద వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే బుర్ర పెరగాలి. బుర్ర పెరగడం అంటే ఇట్లా పెరగడం కాదు కదా, లోపల ప్రేమించడం అనే బుర్ర పెరగాలి. ఆ ప్రేమించడం అనే బుర్ర మనకు అక్కడక్కడ కనపడదు. మనం ఏం చేస్తాం, ఇంకా ట్రై చేస్తాము అంతే. మనం ఫ్రెండ్లీనెస్ కొన్నిసార్లు మిస్అండర్స్టూడ్ అవుతుంది. మీకు తెలుసు, మనం చాలా సరదాగా మనం పక్కన వాళ్ళతో అంత జోవియల్గా ఉంటాం. ఎందుకంటే కష్టం తెలియకూడదు కాబట్టి, నవ్వాలి, నవ్వించాలి. అలా ఉంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది. అందుకని మనం సరదాగా ఉన్న బిహేవియర్ని సమ్ పీపుల్ మే మిస్టేక్, కొంతమంది అపార్థం చేసుకోవచ్చు. బట్ ఐ నో వాట్ ఐయామ్, నాకు తెలుసు కదా నేనేంటో. బట్ అట్మాస్ఫియర్ బాగుండాలి, సరదాగా ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలి అనేదే. హరిగారు ఉన్నారంటే జోవియల్గా ఉంది అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ కావాలని ప్రయత్నం చేస్తాను. ఆ అట్మాస్ఫియర్ కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి కొంతమంది వేరుగా అనుకోవచ్చు, మన ప్రయత్నం అయితే చేయాలి అంతే. సార్ ఎస్ హరి గారు, మిమ్మల్ని మ్యాన్ ఆఫ్ టాలెంట్ అన్నాను ఫస్ట్. యా, మీరు మ్యాన్ ఆఫ్ టాలెంటే కాదు, మ్యాన్ ఆఫ్ బుక్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని కదిలిస్తే ఒక బుక్ చదివినట్టే ఉంటుంది. నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దట్. నిజంగా ఈరోజు మీతో మాట్లాడిన ఏదైతే ఈ టైం ఉందో, నిజంగా చాలామందికి కొత్తగా వచ్చి ఎవరికైనా కూడా ఇంటర్వ్యూ కాస్త నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా ఒకటి క్వశ్చన్ వేసుకుంటాను, నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? నా గురించి అందరికీ తెలుసు, మళ్ళీ ఎందుకు ఇంటర్వ్యూ? అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, జనాలకి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఫ్రెషర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో అది చెప్పడానికి ప్రయత్నం చేయడమే. నా గురించి ఓహో అని చెప్పుకోవడం ఉద్దేశం కాదు.
సో నా జర్నీలో మనం ఎదురు చూసినటువంటి కష్టాలు, ఫేస్ చేసినటువంటి కష్టాలు ఇవి వాళ్ళకి తెలియాలి. ఈజీ కాదు లైఫ్. నటుడి యొక్క నలుగురు జీవితం స్ఫూర్తినిస్తే మనం నటుడి యొక్క ధన్యులు అంతే. జీవితం ఎంత కష్టాలు అనిపిస్తే కానీ పరిపక్వత రాదు. ఉమ్, నాకు నాగేశ్వరరావు గారు ఆదర్శం. ఉమ్, ఆ ఒక్క పాయింట్ బలం వస్తుంది ఆయనలో. ఉమ్, అరే ఉదయం లేచి కెమెరా ముందే ఉంటున్నాం, ఇక్కడ నటిస్తూనే ఉన్నాం, మనకంటూ మిగిలిన ఇంత టైము, దాంట్లో కూడా నటన ఎందుకురా బాబు, అది కూడా ఎందుకు నటన, నచ్చిందా నచ్చినట్టు చెప్పు, నచ్చలేదని చెప్పు, అక్కడ కూడా నటన ఎందుకు, బావా బావా అని దొంగనాగుడు పోతే బాగున్నాను అని మనసులో ఒక ట్రాక్ అవసరమా? ఇదొద్దు. జీవితం ఇంతే కదా, ఆ జీవితాల్లో కూడా తెచ్చిపెట్టుకోవడం అనేది వద్దు. కెమెరా ముందు ఎలాగ నటిస్తున్నావు తప్పదు. మందంటూ టైంలో కొద్ది టైంలో నిజంగా నువ్వుగా ఉండు. ఉమ్, చిరంజీవి గారు కాసనంట అయితే ఏంటంట అనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే అసలు ఎక్కడ ఆయన ఎవరు నా నోటితో ఎక్కడ చెప్పను, తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది తప్ప నేనుగా అది ఒక అహంకారం అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఐ నెవర్ స్పీక్ దట్ రిలేషన్షిప్. నేనుగా ఉన్నాను, నన్నుగా గౌరవించండి. అసలు నా వెనక తిరుగుతున్న శ్రీచక్రంతో మీకేం పని, నేను ఉన్నాను కదా, నాకు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి. నా వెనక తిరుగుతున్న శ్రీచక్రంతో మీకు అవసరం లేదు, దాన్ని చూసి నాకు గౌరవించొద్దు, నాకు వద్దయ్యా బాబా గౌరవం, నన్నుగా గౌరవించండి, నాకు ఇంతే ఉంది కాబట్టి నాకు ఎంత ఉందో అంతే ఇవ్వండి గౌరవం చాలు. దాని వెనక తిరిగే చక్రం గురించి నాకు గౌరవించొద్దు. నేనైతే స్ట్రాంగ్గా చెప్పగలను, మీరు ఏదైతే సాధించారో ఈ రోజుకి అదైతే వెనక చక్రం చూసేది కాదు, కేవలం మీ హార్డ్ వర్క్ చూసేది ఎస్, గ్యారంటీగా. అది మాత్రం షూర్గా నేను చెప్పను, ఎందుకంటే మీ జర్నీ చూసిన ఎవరికైనా కూడా అర్థమవుతుంది. అది కూడా ఆయన దగ్గర ఆయన చూసి నేర్చుకునిందే. అది దానికి కూడా నాకు భగవంతుడు ఆయన రూపంలో నేర్పించినవే. వినయంగా ఉండడం కానీ, ఆ కష్టపడే తత్వం కానీ, ఇవన్నీ కూడా ఆయన దగ్గర డెరైవ్ చేసుకున్నవే. అక్కడి నుంచి మనం షేప్ చేసుకున్నవే. ఆ 3 Ds అనేవి ఎవరికైనా ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడుతుంది, ఆయనకు ఉపయోగపడుతుంది. సో D స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్, D స్టాండ్స్ ఫర్ డివోషన్, D స్టాండ్స్ ఫర్ డిటర్మినేషన్. గట్టిగా ఉండాలి. ఆ 3 Ds ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడైనా షైన్ అవుతూనే ఉంటారు.